ఓం సాయిరామ్. ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారు అంటే, తల్లి, కారణం లేకుండా ఈ రాత్రి నువ్వు ఇది వినడం లేదు. నీ సాయిని నమ్మావు అంటే ఈ క్షణమే వెంటనే ఇది విను బిడ్డా. తప్పకుండా ఆనందిస్తావు అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి వార్తను తీసుకువస్తున్నారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకో. నిన్ను బలహీనపరిచే ప్రతి ఆలోచనని కూడా నువ్వు తిరస్కరించమ్మా. ఆకలి తీర్చుకోవడానికి సంపాదించే జీవితాలు, కొన్ని ఆకలితో పోరాడి సంపాదించుకునే జీవితాలు మరికొన్ని ఉన్నాయి. ఎప్పుడైనా సరే నీ మీద నీకు నమ్మకం, నీ లక్ష్యం మీద క్లారిటీ నువ్వు ఉంచుకున్నావు అంటే గతం గురించి బాధ ఉండదు, భవిష్యత్తు గురించి భయం కూడా ఉండదు బిడ్డా. నీ సాయి చెప్పేది నీకు అర్థమవుతుంది కదా? ఎప్పుడైనా సరే తల్లి, నువ్వు ఏదైనా ఒక పని చేయాలి అని అనుకున్నావు అంటే వెంటనే ఆ పనిని చేసేసి, ఖచ్చితంగా నీకైన సమయం నీ కోసం వస్తుంది. అలా కాకుండా వద్దు, నేను ఇప్పుడు కాదు రేపు చేస్తాను అంటే నీకు సాకులే కదా ఎదురవుతాయి. అలా ఎప్పుడూ కూడా సాకుల్ని వెతుక్కోకుండా నీ పని నువ్వు ధైర్యంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళు. ఒక రహస్యం చెబుతాను విను బిడ్డా. డబ్బు అనేది ఎవరి కోసమైనా సరే ఖర్చు చేయవచ్చు, కానీ సమయం మాత్రం అర్హత గల వారికే ఖర్చు చేయాలి అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అలా అర్హత లేని వారి కోసం నీ సమయాన్ని కేటాయించావు అంటే అది వృధానే అవుతుంది అని గుర్తుపెట్టుకో బిడ్డా. గెలవకపోవడం అనేది ఓటమి కాదమ్మా, మళ్ళీ ప్రయత్నించకపోవడమే కదా అసలు సిసలైన ఓటమి అంటే. అందుకే నేను నీకు ప్రతిరోజు చెబుతూ ఉంటాను, ఏం జరిగినా సరే వెనకడుగు వేయకు, నీ లక్ష్యాన్ని నువ్వు సాధించుకో అని. అర్థమైంది కదా బిడ్డ? కాలానికి ఒక రూపం లేదు, రంగు లేదు, దానికి పాపం లేదు. కాలం అదృష్టం లాంటిది. అందయుగమైన అది ఒక మన ప్రతిబింబం అని నువ్వు తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకో బిడ్డ, కాలం వెళ్ళిపోతుంది, కాలం మారుతుంది, నా జీవితం ఇలానే ఉంది అనుకుంటే నువ్వు అక్కడితోనే ఆగిపోతావు. అలా కాకుండా ముందుకు వెళ్ళు. ఎవరైనా సరే, నా ఏం జరిగినా సరే నా సాయి ఉన్నారు అని తోడుగా ఉండమ్మా. నీ బాబా ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకో బిడ్డ, ప్రాణ స్నేహితులకి కూడా ఈ 4 విషయాలు అస్సలు చెప్పకు. ఒకటి, నీ జీవిత భాగస్వామి గత జీవితం, ఇంకా వాళ్ళ వ్యక్తిగత విషయాలను ఎవ్వరికీ చెప్పకు. ఇక రెండవది, నీ వ్యక్తిగత ఫోటోలను పొరపాటును కూడా నీ స్నేహితులకి అస్సలు షేర్ చేయకు. ఇక 3, నీ ఆస్తుల వివరాల గురించి అసలు చెప్పనే చెప్పకు. ఇక 4, మీ సంపాదన వివరాలు అస్సలు చెప్పకమ్మా. ఎందుకంటే ఇలా చెప్పడం వల్ల ప్రాణ స్నేహితులుగా ఉన్నవాళ్లే బద్ధ శత్రువులుగా కూడా మారిపోవాల్సి వస్తుంది. కాబట్టి నీకున్న స్నేహాన్ని, మంచి స్నేహాన్ని మంచిగా మలుచుకో. ఆ జీవితాన్ని మంచిగా కొనసాగించు. అప్పుడే నువ్వు కూడా మంచి జీవితాన్ని జీవించగలవు. అలా కాకుండా వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు అని నువ్వు అనుక్షణం బాధపడుతూ ఉంటే నీకు చివరికి మిగిలేది కూడా బాధే అని నువ్వు గుర్తుపెట్టుకో. అలా కాకుండా నా బాబా నాకు తోడు ఉన్నారు అని నమ్ము. నీ సాయి ఎప్పుడూ కూడా నీ చెయ్యి వదలరు అని నీకు తెలుసు కదా. ఇక ఎలాంటి దిగులు, భయము, బాధ ఇవి ఏమీ పెట్టుకోకుండా సంతోషంగా ముందుకు వెళ్ళు తల్లి. నీ సాయి నీకు తోడు ఉండగా నువ్వు అసలు భయపడవచ్చా చెప్పు? నీ సాయి నీకు ఎప్పుడు తోడుగా రక్షక కవచంలో ఉంటారని తెలుసుకోమ్మా. ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.